ముంబైలో షవర్మా తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మంది డిశ్చార్జ్ అవ్వగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముంబైలోని గోరెగాన్ ప్రాంతంలోని ఓ స్ట్రీట్లో షవర్మా తిన్న తర్వాత ఈ సంఘటన జరిగిందని బాధితులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. గత జనవరిలో హైదరాబాద్ ఆల్వాల్లో షవర్మా తిని 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వారు ఆసుపత్రి పాలయ్యారు. అంతకుముందు కేరళలోని ఓ వ్యక్తి షవర్మా తిని వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. షవర్మా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి మృతి చెందారని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా షవర్మా మీద పడింది. షవర్మా వల్ల నిజంగానే ఫుడ్ పాయిజన్ అయి చనిపోతారా? అది ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సాధారణంగా షవర్మాలో పెట్టే సాఫ్ను ఎక్కువసేపు కాల్చుతూ ఉంటారు. అయితే వాటితో పాటు ఇతర పదార్థాలు కూడా జోడిస్తారు. ఇలా ఏ పదార్థాన్నైనా ఓవర్గా కుక్ చేస్తే అందులోని పోషకాలు పోయి విష పదార్థాలు చేరతాయి. ఇలాంటివి తిన్నప్పుడు వికారం, వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. కొందరు వీటిని తట్టుకోలేక మరణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షవర్మా తింటే మంచిదా అంటే కాదని చెబుతున్నారు నిపుణులు. ఇందులో ఎన్నో అనారోగ్యకర ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాకుండా గుండెపోటు సమస్యలు, బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. షవర్మా తింటే కొందరికి డయేరియా, కడుపులో నొప్పి, వాంతులు, వికారం వంటివి వస్తాయి. ఒక్కొక్కరికి ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది. కాబట్టి ఏదో ఒకసారి తింటే పర్వాలేదు, కానీ అదే బలంగా తింటే మాత్రం ప్రాణం మీదకు వస్తుందంటున్నారు డాక్టర్లు.